కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరుగు జైల్ బరో జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ ఔట రవీందర్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణకు నోటీసు అందజేశారు. గురువారం సిఐటియు పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణకు నోటీసులు అందజేసి 10న జైల్ బరో కార్యక్రమం సందర్భంగా నల్గొండ పట్టణంలో జరుగు నిరసన ర్యాలీలో పాల్గొంటామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు, అన్ని రకాల జాతీయ రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న నల్గొండ పట్టణ కేంద్రంలో నిరసన ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గంజి నాగరాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చింతకాయల సంతోష్, ఎఫ్సిఐ హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సుంకరబోయిన వెంకన్న, బెవరేజ్ కార్పొరేషన్ అమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చల్ల యాదయ్య, వివిధ సంఘాల నాయకులు పేర్ల సంజీవ, పందుల లింగయ్య, కత్తుల సావిత్రి, పెన్నెం బుచ్చిరాములు, సూరపల్లి భద్రయ్య, జేరిపోతుల సైదులు, రమేష్, పాలకూరి సైదులు, జిడిమెట్ల నరసింహ, పగిళ్ల రాములు, ఆంజనేయులు, దేవులపల్లి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10వ తేదీన జైల్ బరో కార్యక్రమాన్ని సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు, అదేవిధంగా రైతు ఇతర ట్రేడ్ యూనియన్స్ అన్నీ కలిపి జైల్ బరో కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అందులో మున్సిపల్ కార్మికులు కూడా జైల్ బరో కార్యక్రమం సందర్భంగా నల్గొండ పట్టణంలో జరిగే ర్యాలీలో పాల్గొంటామని చెప్పి ఈరోజు కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నల్గొండ పట్టణంలో ఈరోజు బెవరేజ్ అమాలీలు కానీ, ఎఫ్సిఐ అమాలీలు కానీ, పవర్లూమ్ కార్మికుల యజమానులకు కూడా ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు 10వ తారీఖు నాడు పెద్ద ఎత్తున నల్గొండ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానమైనటువంటిది కేంద్ర ప్రభుత్వం మార్చినటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి గతంలో ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను యథాతథంగా అమలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి నిధులు కేంద్రం తగ్గించిన దాన్ని సరిచేసుకొని పాత పద్ధతిలో నడిచే విధంగా కేంద్రం 90%, రాష్ట్రాలు 10% పద్ధతిలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని దాదాపు ఒక 15 రకాల డిమాండ్లతోటి ఈ జైల్ బరో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ జైల్ బరో కార్యక్రమంలో పెద్ద ఎత్తున నల్గొండ పట్టణంలోని కార్మిక వర్గం, అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున ఈ జైల్ బరో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆగస్టు 10వ తారీఖు నాడు ఏదైతే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి ఆగస్టు 9 నాడు ఉన్నదో ఆదివారం వస్తుంది కాబట్టి 10వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు 10వ తారీఖు నాడు పెద్ద ఎత్తున నల్గొండ పట్టణంలో అన్ని రంగాల కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీ జైల్ బరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చింది. ముఖ్యంగా కార్మిక వర్గం పైన స్వాతంత్రం కంటే ముందు ఉన్న కార్మిక చట్టాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి కాలరాస్తూ కార్మిక హక్కుల్ని వాళ్ళకు అమలు కాకుండా చేస్తున్న పరిస్థితి ఉన్నది. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దీంతో కార్మికులు మొత్తం కూడా బానిసలుగా చేయాలనే ఆలోచన తీసుకొస్తుంది బీజేపీ ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా వీటన్నిటికీ నిరసనగా రేపు జరగబోయే జైల్ బరో కార్యక్రమంలో ప్రజలందరూ కూడా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సిఐటికు అనుబంధంగా ఉన్న అన్ని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి